అపోకలిప్స్ అంటే మహావినాశనం. సాధారణంగా యుద్ధాలు, ప్రకృతి విపత్తులు లేదా ప్రపంచం అంతం లాంటి సందర్భాల్లో వినిపించే పదం ఇది. కానీ ఇప్పుడు ఇదే పదం కొత్త రూపంలో ఐటీ ప్రపంచంలో వినిపిస్తోంది. అదే సాస్పోకలిప్స్ అంటే సాఫ్ట్వేర్, ఐటీ సేవల రంగానికి పెద్ద ముప్పు తెచ్చే పరిస్థితి. ఇది కేవలం సోషల్ మీడియాలో వినిపించే మాటలకే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ భయానికి కారణాలున్నాయనే అనిపిస్తోంది. ఒక్క రోజులోనే భారతీయ ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు 1.9 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ఐటీ స్టాక్స్ చరిత్రలో ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఇంత పెద్ద నష్టం జరగడం ఇదే తొలిసారి. ఇది కేవలం ఇండియన్ మార్కెట్ కథ కాదు. అమెరికా మార్కెట్లోనూ ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన దాదాపు $300 బిలియన్ సంపద ఒక్క రోజులోనే మాయమైంది. ఈ గ్లోబల్ షాక్ ప్రభావం నేరుగా ఇండియన్ మార్కెట్లకు చేరింది. ఇప్పటికే ఏఐ ప్రభావంతో మారుతున్న ఐటీ రంగానికి ఇది మరో పెద్ద హెచ్చరికగా మారింది. ఈ పతనంలో ఏ ఒక్క కంపెనీ కూడా తప్పించుకోలేకపోయింది. టీసీఎస్ షేరు ఒక్క రోజులోనే 6.7% పడిపోయింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు 70,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇన్ఫోసిస్ పరిస్థితి మరింత దారుణం. షేరు ధర 8% కంటే ఎక్కువగా పడిపోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 50 నుంచి 54,000 కోట్ల రూపాయల వరకు కరిగిపోయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేరు 5.3%, టెక్ మహీంద్రా 6.1%, విప్రో 4.3% మేర నష్టపోయాయి. మొత్తంగా చూస్తే ఐటీ రంగం మొత్తం మార్కెట్ చేతిలో స్ట్రోక్ తిన్నట్టే కనిపించింది. ఈ భారీ డౌన్ఫాల్కు కారణం ఒకే ఒక్క కంపెనీ. అదే అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొన్ని కొత్త ఏఐ టూల్స్, ప్లగిన్స్ ఇప్పుడు ఐటీ పరిశ్రమ బిజినెస్ మోడల్నే మార్చే స్థాయిలో ఉన్నాయి. ఈ టూల్స్ వల్ల క్లయింట్లకు తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని పూర్తయ్యే అవకాశం ఉంది. అదే ఇన్వెస్టర్లను భయపెడుతోంది. ఇప్పటి వరకు ఐటీ కంపెనీలు ప్రధానంగా బిల్లింగ్ అవర్స్ ఆధారంగా డబ్బులు వసూలు చేసేవి. ఎంతమంది ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేశారన్నదే ఆదాయానికి ఆధారం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఏఐ వచ్చాక పని వేగంగా పూర్తవుతోంది. దీంతో క్లయింట్లు అవుట్పుట్ ఆధారంగా చెల్లింపు కోరుతున్నారు. అంటే తక్కువ సమయం, తక్కువ మనుషులు = తక్కువ ఆదాయం. ఈ మార్పే ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నగా మారింది. భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా అమెరికా, యూరోప్ నుంచి వచ్చే అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులపైనే ఆధారపడి ఉంటాయి. డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్, మెయింటెనెన్స్, సపోర్ట్ లాంటి పనులే పెద్ద ఆదాయ వనరు. కానీ ఆంథ్రోపిక్ విడుదల చేసిన ఏఐ టూల్స్ ఈ పనులను చాలా తక్కువ ఖర్చుతో చాలా వేగంగా చేయగలవు. ఒక మనిషి చేసే పనిని ఇప్పుడు ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తోంది. దాంతో బిల్లింగ్ అవర్స్ తగ్గిపోతాయి. ఇది ఐటీ కంపెనీల రెవెన్యూ మోడల్కే పెద్ద దెబ్బ. ఆంథ్రోపిక్ను 2021లో డారియో అమోడే, డానియలా అమోడే స్థాపించారు. వీరిద్దరూ ఓపెన్ ఏఐలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులే. ఏఐ కేవలం శక్తివంతంగా ఉండడమే కాదు, సురక్షితంగా కూడా ఉండాలనే ఆలోచనతో వీరు ఆంథ్రోపిక్ను ప్రారంభించారు. ఈ విజన్ నచ్చడంతో గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఈ కంపెనీలో $బిలియన్ల పెట్టుబడి పెట్టాయి. అతి తక్కువ కాలంలోనే ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐకి గట్టి పోటీగా మారింది. ఓపెన్ ఏఐకి చాట్ జీపీటీ ఎలా ఉందో ఆంథ్రోపిక్కు క్లాడ్ అలా. ఇప్పటి వరకు ఏఐ అంటే ప్రశ్న అడిగితే జవాబు చెప్పడం, ఆర్టికల్స్ రాయడం అనుకునేవాళ్ళు. కానీ క్లాడ్ కోవర్క్ అలా కాదు. ఇది ఒక ఏఐ ఏజెంట్. ఇది కేవలం సలహా ఇవ్వదు, మీ కంప్యూటర్ను అర్థం చేసుకుంటుంది, స్క్రీన్ చూస్తుంది, మౌస్ కదిలిస్తుంది, బటన్స్ క్లిక్ చేస్తుంది, సాఫ్ట్వేర్లతో కలిసి పనిచేస్తుంది. అంటే ఒక నిజమైన ఆఫీస్ ఉద్యోగిలా పనిచేస్తుంది. ఆంథ్రోపిక్ తాజాగా విడుదల చేసిన 11 కొత్త ప్లగిన్స్ ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి. ఇక ఈ ప్లగిన్స్ను ఓసారి గమనిస్తే, కోడింగ్ ప్లగిన్ అంటే కోడ్ రాయడం, బగ్స్ గుర్తించడం, ఫిక్స్ చేయడం. లీగల్ ప్లగిన్ అంటే కాంట్రాక్టులు, ఎన్డీఏలు చదివి రిస్క్లను గుర్తించడం. సేల్స్ ప్లగిన్ అంటే క్లయింట్ రీసెర్చ్, ఫాలో అప్ మెయిల్స్, కాల్ నోట్స్. ఫైనాన్స్ ప్లగిన్ అంటే అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్. డేటా అనలిటిక్స్ ప్లగిన్ అంటే భారీ డేటాను గ్రాఫ్స్,
విజువల్స్గా మార్చడం. ప్రొడక్టివిటీ ప్లగిన్ అంటే క్యాలెండర్, టాస్క్ మేనేజ్మెంట్, మెయిల్స్. మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ప్లగిన్స్. బయాలజీ రీసెర్చ్ ప్లగిన్ అంటే క్లినికల్ ట్రయల్స్, రీసెర్చ్ పేపర్స్ అనాలిసిస్. ప్లగిన్ బిల్డర్ అంటే కంపెనీలు తమ అవసరాలకు కొత్త ప్లగిన్స్ తయారు చేసుకోవడం. ఇవన్నీ కలిపి చూస్తే జూనియర్ లెవెల్ ఉద్యోగాలపై ప్రభావం తప్పదనే భయం సహజమే. అయితే ఇదంతా పూర్తిగా వినాశనమేనా అన్న ప్రశ్నకు సమాధానం కాదు అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్, హ్యూమన్ డెసిషన్ మేకింగ్ వంటి రంగాల్లో ఇంకా మనుషుల అవసరం తప్పదు. ఇండియన్ ఐటీ కంపెనీలు ఇప్పటికే లక్షలాది ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఏఐ సొల్యూషన్స్ అమలు చేయడంలో క్లయింట్లకు సహాయం చేయడం ద్వారా కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, పాత ట్రెడిషనల్ బిజినెస్ మోడల్లో ఉండిపోయే ఐటీ కంపెనీలకు మాత్రం ఈ సాస్పోకలిప్స్ నిజంగానే ప్రమాదమే. ఐటీ రంగం ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో నిలబడింది. ఇది వినాశనమా లేక కొత్త యుగానికి ఆరంభమా అన్నదానికి సమాధానం కాలమే చెబుతుంది.